అండి, నేను మీ తెలుగింటి కోకిల. ఈరోజు మనం కార్తీక పురాణం 11వ అధ్యాయం చెప్పుకుందాం. అజామిలుని పూర్వజన్మ చరిత్ర. జనక మహారాజు వశిష్ఠుని ఇట్లా అడిగాను, ఋషివర్య, ఈ అజామిలుడు ఎవడు? వాడు చేసిన పాపములేవి? దేవదూతల మాటలు విని యమదూతలు మారు మాట్లాడక వెళ్ళిపోవుటకు కారణమేమిటి? వారు యముని ఎద్దుకుపోయి ఏమి చెప్పిరి? వశిష్ఠుడు జనకునికి ఇట్లు బదులు పలికెను, రాజా, యమదూతలు అట్లు వెనుకకు పోయి యమునితో, దేవా, పాపాత్ముడును దురాచారుడును అయిన అజామిలుని దేవదూతలు మా నుండి విడిపించుకుపోయిరి. వారిని ఎదిరించుటకు మాకు శక్తి చాలలేదు అని చెప్పిరి. యముడు అది విని మొదట కోపించినను చివరికి దివ్య దృష్టితో చూసి, ఈ అజామిలుడు మహాపాపి అయిన మరణకాలంలో హరినామస్మరణము చేయడం వలన సర్వపాప విముక్తుడు అయ్యాడు. అందుచేత విష్ణుదూతలు అతనిని వైకుంఠమునకు తీసుకుపోయిరి. నిప్పును తెలియక ముట్టుకున్నను కాలినట్లే మహిమ తెలియక హరినామస్మరణము చేసినను అది పాపములను దగ్ధము చేస్తుంది. మరి భక్తిభావంతో హరినామస్మరణము చేసినవాడు జీవన్ముక్తుడు అవడంలో ఆశ్చర్యమేమున్నది అని భావించి అక్కడితో ఊరుకుండెను. ఈ అజామిలుడు ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు. మనసెక్కడో పెట్టుకొని శివపూజ చేసేవాడు. దుర్జనులైన స్నేహితులతో తిరుగుచూ అందరితో కలహించుచుండేవాడు అంటే గొడవ పడుతూ ఉండేవాడు. పడుచుదనపు గర్వముతో స్వేచ్ఛగా తిరుగుచుండేవాడు. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య ఔవనవతి చాలా అందంగా ఉండేది. భర్తతో తరచూ కలహించుచుండేది, అంటే భర్తతో అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేది. ఒకనాడు ఆమె భర్తకు ఎదురు తిరిగి పిడిగుద్దులతో సత్కరించెను. అంటే గుద్దిందంట, చేత్తో గుద్దులు గుద్దిందంట. దానితో అతడు ఇల్లు వదిలి గ్రామాంతరములకు పోయాను, అంటే గ్రామం వదిలిపోయాడంట. అతని భార్య చక్కగా ఆ రాత్రి ఒక చాకలివానింటికి పోయినది. వాడు, నీవు బ్రాహ్మణ స్త్రీవి, నేను చాకలిని, నాతో సంబంధము అధర్మము, అపకీర్తి తెచ్చును, ఇటువంటి కోరిక కోరవచ్చునా అని మందలించెను. అంటే మందలించడం అంటే ఇలా చేయకూడదు అని చెప్పడం. వారి మాటలు ఈమెకు కోపము తెప్పించగా మూలనున్న రోకలితో వానిని చావబాదెను. వాని ఇంటి నుండి బయలుదేరి దారిలో ఒక శివార్చకుడిని తన ఇంటికి లాగుకుపోయి వానితో తెల్లవారు వరకు రతిక్రీడలలో మునిగిపోయాను. చివరకు పశ్చాత్తాపపడి గ్రామాంతరం మందున్న భర్తను వెతికి తెచ్చుకొని వానితో సుఖముగా ఉండెను. చివరికి సత్వనిష్ఠునికి కొడుకుగా, అంటే అజామిలుడిగా జన్మించాడు. అతనికి కార్తీక పౌర్ణమి నాడు అసంకల్పితముగా శివదర్శనము లభించింది. అంత్యకాలమున హరినామ స్మృతి కలిగినది. అందుచేత అతడు గడిచిన 7 జన్మములలో చేసిన పాపములు నశించి విష్ణులోకానికి పోయాను. ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా మృతి నొంది, అంటే చనిపోయి తాను చేసిన వ్యభిచార దోషముచే చాలా కాలము నరక బాధలను అనుభవించి భూమిపై చండాల స్త్రీగా కన్యాకుబ్జములో జన్మించెను. దాని తండ్రి ఇది పుట్టిన వేళ మంచిదవునా కాదా అని జ్యోతిష్యులను అడిగాను. ఆయన
ఇది తండ్రి గండాన పుట్టినది అని చెప్పగా విని వాడు ఆ పిల్లను దూరముగా బారవేశను. ఏడ్చుచున్న ఆడపిల్లను చూసి జాలిపడి ఒక బ్రాహ్మణుడు తీసుకుపోయి తన దాసికిచ్చి పెంచుకోమన్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దయ్యను. దానినే అజామిలుడు చేరదీసెను. తరువాత కథ నీకు చెప్పి తిని కదా రాజా. ఇది అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. ప్రాయశ్చిత్తములు పశ్చాత్తాపంతో నిత్యము హరినామస్మరణము చేసినచో పాపము నశించును. కార్తీక మాస వ్రతము చేసినవాడు పుణ్యమును పొందును. చేయనివాడు పాప పంకములో మునిగి నశించును. ఈ అజామిలుని కథ విన్నచో పాపములు నశించి శ్రీహరి సాయుజ్యము పొందును. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహత్య పారాయణ 11వ అధ్యాయం సంపూర్ణం. ఇట్లు మీ తెలుగింటి కోకిల సైనింగ్ ఆఫ్.